రైతు వేదిక నుంచి రాజ్యాధికారంలో వికలాంగుల వాటా తేల్చేంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన సంఘం నల్గొండ జిల్లా నూతన అధ్యక్షుడు మత్స్యగిరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నల్గొండలో బీసీల కోసం ఎమ్మెల్యే సీట్ను త్యాగం చేస్తున్న మంత్రి వెంకటరెడ్డి వికలాంగుల కోసం భువనగిరి ఎంపీ టికెట్ను త్యాగం చేసేందుకు ముందుకు రావాలని, రాష్ట్రంలో అనేక సమస్యలతో వికలాంగుల సమాజం అల్లాడిపోతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాబోయే పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు దామాష ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజులు సమావేశపరిచి రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది వికలాంగుల సమస్యలపై సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమాజం విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే వికలాంగుల సమాజానికి రిజర్వేషన్లో చట్టసభలలో కూడా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మరి అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో కూడా వికలాంగుల జాతిని చైతన్యం చేసేటటువంటి క్రమంలోనే ఈ మునుగోడు గడ్డ మీద, ఈ మునుగోడు రైతు వేదిక మీద ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, రాజ్యాధికారంలో వికలాంగుల వాటా తెలిసేంత వరకు కూడా రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి అంచువేతకు గురై అవమానాలు ఎదుర్కొంటూ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వికలాంగుల జాతి పక్షాన, వికలాంగుల సమస్యల పక్షాన ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పెట్టి 2 రోజుల పాటు చర్చ జరపాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు ఏం చెప్పిందంటే, గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు ఏం చెప్పిందంటే, నల్గొండలో బీసీలకు ఖచ్చితంగా పోటీ చేస్తానంటే నా సీట్ను కూడా త్యాగం చేస్తాను, ఎమ్మెల్యే సీట్ను కూడా బీసీ సోదరుల కోసం త్యాగం చేస్తానని చెప్పేసి మరి గౌరవ మంత్రి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిండు. మంత్రి గారి నిర్ణయాన్ని 100% భారత వికలాంగుల పరిరక్షణ సమితి స్వాగతిస్తుంది. కానీ గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బీసీ కోసం ఎమ్మెల్యే సీట్ను త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి ఒక మహానుభావులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మంత్రి పదవి వదులుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడైనటువంటి మిమ్మల్ని మేము ఏం కోరుతున్నామంటే, 76 ఏళ్ల నుంచి కూడా అంచువేతకు గురై అవమానాలు ఎదుర్కొని దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమాజానికి కూడా ఏదైతే మీరు మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరి పార్లమెంట్ స్థానం ఉందో మా వికలాంగుల కోసం త్యాగం చేసేది కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అంచువేతకు గురైన సకలాంగుల పాలనలో మా సంక్షేమం పుట్టుబడింది, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి అవరోధాలు ఎదుర్కొన్నాం. కాబట్టి మరి 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా కోసం ఎంపీ టికెట్ కూడా త్యాగం చేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వికలాంగుల ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి వెంకటరెడ్డి గారికి ఈ మునుగోడు కేంద్రంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మునుగోడు నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు కూడా, గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అన్న గారికి కూడా తెలుసు, ఈ మునుగోడు ప్రాంతంలో అనేక మంది మా వికలాంగులు ఫ్లోరోసిస్ సమస్యతో అల్లాడిపోయినారు. గతంలో మరి అల్లాడిపోయినటువంటి ఆ కుటుంబాల సమస్యల గురించి కూడా ఎవరు కూడా మాట్లాడలే. ఫ్లోరోసిస్ సమస్య గురించి ఫ్లోరోసిస్ బాధితులు ఉద్యమం చేశారు. ఇలా వికలాంగుల సమస్యల గురించి వికలాంగులు ఉద్యమం చేస్తున్నారు. కానీ మా సమస్యల మీద చట్టసభలలో మీరు మాట్లాడలేదు. కాబట్టి రాజ్యాధికారంలో పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించమని చెప్పేసి మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రజల పక్షపాతిగా, ప్రజల నాయకుడిగా అసెంబ్లీలో మా గొంతుకు వినిపించండి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఏం డిమాండ్ చేస్తుందంటే, పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లండి. ఏళ్ల తరబడి అంచువేతకు గురైన సామాజిక వర్గం, వికలాంగుల సామాజిక వర్గం హక్కులు లేక, ఆత్మ గౌరవం రాక, రాజ్యాధికారానికి దూరమై వాళ్ళ సమస్యల చట్టసభలలో చర్చకు రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకుపోవాలని చెప్పేసి ఈ మునుగోడు గడ్డ నుంచి గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు మిత్రులారా, వికలాంగుల సమాజం ఎదుర్కొన్న సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టే, ముఖ్యమంత్రి కాగానే మా వికలాంగుల సోదరికి ఉద్యోగం ఇచ్చి వికలాంగుల పక్షపాతిగా నిలబడ్డాడు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా వికలాంగుల సోదరులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా వికలాంగుల సోదరులు పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేక మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి పీజీలు, పిహెచ్డీలు చేసి ఇలా రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి మరి నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా దృష్టి దారించి తెలంగాణ రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు సమాజంలో అట్టడుగుతున్న వర్గం, వికలాంగుల వర్గం సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 30 లక్షల మంది వికలాంగుల సమాజం
సమాజం దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నది. ఏం కోరుతున్న ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అభయ అస్తం అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరు చెప్పినటువంటి అంశాన్ని అమలు చేయమంటున్నాం. ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాన్ని మీరే ఎలా పెట్టారు. మేమేం కోరుతున్నామంటే ఇప్పటికే సకలాంగుల కంటే కూడా మరి సకలాంగుల సంక్షేమం కోసం ఆలోచించి సకలాంగుల మహిళలకు ఇలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. కానీ మా వికలాంగుల సమాజం ఏం అన్యాయం చేసింది? ఇలా సకలాంగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి ఏళ్ల తరబడి అంచువేత గురై అవమానాలు ఎదుర్కొని మరి వచ్చినటువంటి పింఛన్ చాలాగా దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి ఎందుకు మరి ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు? ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్లో భాగంగానే మహిళలకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నారు. మా వికలాంగుల మహిళలు అక్కడ పక్షపాతంగా మేము అడుగుతున్నాం. ఏం కోరుతున్నాం అంటే వికలాంగుల మహిళల కుటుంబానికి ఉచిత గ్యాస్ కూడా పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.